Hello, you are watching this video from Spoken English Shelter of Bhujangarao, Tamisetti. Just a minute, please. The important thing you have to keep in mind in the time you start to learn English language sincerely is to watch a good channel which can motivate you, which can educate you, which can empower you, and which can make you do things you want to get fluency in English. Welcome back to Spoken English Shelter. Please make your friends watch this video. Spoken English Shelter welcomes you proudly and happily. సచ్ యాజ్ సచ్ వీటి మధ్య తేడా ఏమిటి? సచ్ యాజ్ సచ్ వీటి మధ్య తేడా ఏమిటి? సచ్ యాజ్ సాధారణంగా సచ్ యాజ్ అనే ఫ్రేజును ఫర్ ఎగ్జాంపుల్ అనే దానికి పర్యాయ పదంగా లేదా సమాన అర్థంగా వాడుకలో ఉపయోగించడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ను మామూలుగా రెండు మార్గాలలో వాడటం జరుగుతుంది. 1. సచ్ యాజ్ ప్లస్ నౌన్. 2. సచ్ యాజ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. దీని పూర్తి అర్థం ముందు పదం లేదా పదాలతో ముడిపడి ఉంటుంది. విడిగా చెప్పాలంటే వంటి, లాంటి, అలాగన్నమాట. For example, షీ లైక్స్ లాట్స్ ఆఫ్ ఎటబుల్స్ సచ్ యాజ్ తాపేశ్వరం మడత కాజా, బందరు లడ్డు, కాకినాడ పాకం కాజా అండ్ పుల్లారెడ్డి స్వీట్స్. తాపేశ్వరం మడత కాజా, బందరు లడ్డు, కాకినాడ పాకం కాజా మరియు పుల్లారెడ్డి స్వీట్లు వంటి ఎన్నో తినుబండారాలను ఆమె ఇష్టపడుతుంది. మదన్ హ్యాస్ మెనీ బ్యాడ్ హ్యాబిట్స్ సచ్ యాజ్ స్మోకింగ్ సిగార్స్, ప్లేయింగ్ కార్డ్స్ అండ్ కన్స్యూమింగ్ ఆల్కహాలిక్ డ్రింక్స్. చుట్టలు కాల్చడం, పేకాట ఆడటం మరియు మద్యపానీయాలను సేవించడం లాంటి ఎన్నో చెడు అలవాట్లు మదనికి ఉన్నాయి. షీ డస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఫర్ హర్ జాబ్ సచ్ యాజ్ చెకింగ్ ఫైల్స్, గోయింగ్ త్రూ డాక్యుమెంట్స్ అండ్ సెండింగ్ ఈమెయిల్స్. ఫైళ్లను చెక్ చేయడం, డాక్యుమెంట్లను పరిశీలించడం మరియు ఈమెయిళ్లను పంపడం లాంటి పనులను ఆమె ఉద్యోగరీత్యా చేస్తుంది. She likes many types of food such as chicken curry, mutton soup and fish fry. చికెన్ కూర, మటన్ సూప్ మరియు చేప వేపుడు, ఫిష్ ఫ్రై వంటి అనేక రకాల ఆహార పదార్థములను ఆమె ఇష్టపడుతుంది. She has many hobbies such as swimming, cycling and jogging. ఈత, సైక్లింగ్ మరియు జాగింగ్ వంటి అనేక హాబీలు ఆమెకు ఉన్నాయి. He has many hobbies such as reading detective novels, watching horror movies, listening to music and writing comic stories. డిటెక్టివ్ నవలలు చదవటం, భయానికి చలనచిత్రాలను చూడటం మరియు హాస్య కథలను రాయడం వంటి అనేక హాబీలు అతనికి ఉన్నాయి. My wife enjoys many kinds of Telugu serials such as జీడిపాకం, కన్నీటి పరంపర అండ్ నగానట్ర. జీడిపాకం, కన్నీటి పరంపర మరియు నగానట్ర వంటి అనేక రకాల తెలుగు సీరియల్స్ను నా భార్య ఆస్వాదిస్తుంది. యాజ్ సచ్. ఈ యాజ్ సచ్ అనేది సచ్యాస్ కన్నా అర్థం చేసుకోవడం విషయంలో కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి దీనిపై కాస్త ప్రత్యేక దృష్టి పెట్టండి. మామూలుగా యాజ్ సచ్ అనేది కూడా కన్జంక్షన్గా ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇది సచ్యాజ్ కన్నా కాస్త భిన్నమైనది. ఎలాగో ముందు చూద్దాం. మామూలుగా మన తెలుగులో దీని అర్థాలను ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టుగా, అందుకు తగ్గట్టుగా, ఎలా ఉన్నది అలా. for example, ప్లీజ్ డోంట్ సర్వ్ దట్ ఫిష్ కర్రీ యాజ్ సచ్, యాడ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ టు ఇట్. ఆ చేపల కూరను ఎలా ఉన్నది అలా వడ్డించకండి, చిటికెడు ఉప్పును దానికి జోడించండి. ఈ కన్వర్సేషన్ని చూడండి. టీచర్, యూ హ్యావ్ టు పే 600 రూపీస్ యాజ్ ట్యూషన్ ఫీ ఫర్ యువర్ సన్. ఉపాధ్యాయుడు, మీ అబ్బాయికి ట్యూషన్ జీతంగా మీరు 600 రూపాయలు చెల్లించాలండి. పేరెంట్, అదర్ స్టూడెంట్స్ ఆర్ పేయింగ్ ఓన్లీ 500 రూపీస్.
వై డస్ మై సన్ పే 100 రూపీస్ ఎక్స్ట్రా? తల్లి లేదా తండ్రి, ఇతర విద్యార్థులు కేవలం 500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు, మా అబ్బాయి ఎందుకు అదనంగా 100 రూపాయలు చెల్లించాలి? టీచర్, యువర్ సన్ ఈజ్ వెరీ వీక్ ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అండ్ యాజ్ సచ్ ఐ విల్ హ్యావ్ టు టీచ్ హిమ్. ఉపాధ్యాయుడు, మీ అబ్బాయి లెక్కల సబ్జెక్టులో బాగా వీక్, దానికి తగ్గట్టుగానే నేను అతనికి బోధించాల్సి ఉంటుంది. పేరెంట్, ఓ ఐ సీ. తల్లి లేదా తండ్రి, ఓ అలాగా అండి. సాధారణంగా యాసచ్ను నౌన్ తర్వాత ఉపయోగిస్తుంటారు, ఎందుకంటే ఇతర వస్తువులు లేదా విషయాల నుండి విడిగా మీరు ఒకానొక విషయాన్ని ఆలోచిస్తున్నారని సూచించడానికి అన్నమాట. దీని గురించి ముందు ముందు వివరంగా తెలుసుకుందాం. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ వాక్యంలో చూడండి. షీ ఈజ్ న్యూ టు ది జాబ్ అండ్ యాజ్ సచ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హర్ క్లియర్లీ ఇఫ్ షీ ఆస్క్స్ యూ ఎనీ డౌట్ టు బి క్లారిఫైడ్. ఈ ఉద్యోగానికి ఆమె కొత్త, అందుకు తగిన విధంగా ఏదైనా సందేహ నివృత్తి కోసం ఏదైనా మిమ్మల్ని అడిగితే దయచేసి స్పష్టంగా ఆమెకు వివరించండి. ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిలిం మే నాట్ యాక్సెప్ట్ యువర్ మాన్యుస్క్రిప్ట్ యాజ్ సచ్, ఇట్ నీడ్స్ మెనీ చేంజెస్. నా ఉద్దేశం ప్రకారం ఆ చిత్ర దర్శకుడు మీ రాత ప్రతి మాన్యుస్క్రిప్ట్ని ఎలా ఉన్నది అలా అంగీకరించకపోవచ్చును, దానికి ఎన్నో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. You are watching this video from Spoken English Shelter of Bhujangarao Tamisetti. వర్డ్ అంటే పదం యొక్క సాధారణ అర్థం లేదా భావం విషయానికి సంబంధించి వాక్యానికి ఉదాహరణ. దెర్ ఈజ్ నో ప్లే గ్రౌండ్ యాజ్ సచ్ ఇన్ అవర్ స్కూల్, బట్ క్రికెట్ మ్యాచెస్ ఆర్ సమ్టైమ్స్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద స్టేడియం ఆఫ్ నియర్ బై టౌన్. ఒక నిర్దిష్ట వ్యక్తి లేదా వస్తువు సంబంధించి లేదా ఆచరణాత్మకంగా కాకుండా సిద్ధాంతపరంగా దేనినైనా పరిగణనలోకి తీసుకోవడానికి సంబంధించి ఉపయోగించే సందర్భంలో వాక్యానికి ఉదాహరణ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జ్యువెలరీ ఐటమ్స్ యాజ్ సచ్, బట్ ఐ డూ లైక్ ద ఫ్రీడమ్ ఆఫ్ లేడీస్ హూ వేర్ దెమ్. ఎవరైనా లేదా ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా యథాస్థితిని పేర్కొనవలసిన సందర్భంలో వాక్యానికి ఉదాహరణ. My friend is the managing director of that company. As such, offers jobs to my family members. ఈ యాజ్ సచ్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించవలసిన ఓ ముఖ్య విషయం ఏమిటంటే, విద్యార్థులతో పాటు కొంతమంది దేర్ఫోర్ స్థానంలో లేదా దాని బదులు యాజ్ సచ్ను తరచుగా అవగాహన లేమితో తమకు తెలియకుండానే వాడేస్తుంటారు. అలా వాడకూడదు, ఎందుకంటే ఈ రెండింటికి అర్థం ఒకటి కాదు. దేర్ఫోర్ అనేది పదాలు, ఫ్రేజెస్, క్లాజులు మరియు వాక్యములను కలిపే ఒక కన్జంక్షన్ అని మీకు తెలుసు. మామూలుగా దీనికి అర్థాలుగా ఈ విధంగా చెప్పుకోవచ్చు. యాజ్ ఎ రిజల్ట్, ఫలితముగా, కాన్సిక్వెంట్లీ, పర్యవసానంగా, ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్, ఆ హేతువు లేదా ఆ కారణం చేత. అయితే యాజ్ సచ్ విషయానికి వస్తే ఇది కూడా కంజంక్షన్గా పనిచేస్తుంది. అయితే ఇది వ్యాకరణ పరంగా దేర్ఫోర్తో పోలితే విభిన్నంగా ఉంటుంది. యాజ్ సచ్ అనే ప్రజలు సచ్ అనేది ఒక ప్రొనౌన్గా పనిచేస్తుంది. ఇంతవరకు మీకు ఓకే కదండి? యాజ్ సచ్ను ఉపయోగించినప్పుడు ప్రాథమికంగా అక్కడ యాంటిసిడెంట్ నౌన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. యాంటిసిడెంట్ నౌన్ అంటే అక్కడికి వస్తున్నా సంథింగ్ ఆల్రెడీ మెన్షన్ దట్ సచ్ రిఫర్స్ టు. సచ్ని సూచించే ఏదైనా విషయం ముందుగానే పేర్కొనబడుతుంది. ఈ విషయంలో మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉందా? వ్యాకరణ పరంగా ఇది సరిగా ఉన్నట్టు మీరు భావించాలనుకుంటే కనుక ఒకసారి మీరు యాజ్ సచ్ అని ప్రశ్నించుకుంటే అక్కడ సమాధానం ఇవ్వగలిగే యాంటిసిడెంట్ నౌన్ కానీ లేదా నౌన్ ఫ్రేజ్ కానీ ఉందేమోనని గమనించవలసి ఉన్నది. అయితే దేర్ఫోర్ విషయంలో అలా కాదు. ప్రత్యామ్నాయంగా యాజ్ ఎ రిజల్ట్ అని ఉపయోగించే సెన్స్ ఉందేమో గమనించవలసి ఉంటుంది. ఈ వీడియోలో మీకోసం ఇవ్వబడ్డాయి కొన్ని ఎగ్జాంపుల్స్. వాటిని సునిశ్చితంగా గమనిస్తే దీనిపై మీకు సరైన అవగాహన ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సునీత వాజ్ ద లీడర్ ఆఫ్ అవర్ క్లాస్ అండ్ యాజ్ సచ్ ఎక్స్పెక్టెడ్ సైలెన్స్ ఫ్రమ్ ది అదర్ స్టూడెంట్స్. సునీత మా తరగతి లీడర్, నాయకురాలు, అందుకు అనుగుణంగానే ఇతర విద్యార్థుల నుండి నిశ్శబ్దాన్ని ఆశించింది.
పై వాక్యంలో సునీతకు సంబంధించి యాజ్ వాట్ అని ప్రశ్నించుకుంటే ఏమి వస్తుంది? యాజ్ ద లీడర్ ఆఫ్ అవర్ క్లాస్ అని స్పష్టంగా సమాధానం వస్తుంది. కాబట్టి ఈ వాక్యానికి సంబంధించి వాక్య నిర్మాణం మరియు వ్యాకరణ పరంగా ఏ సమస్య లేదు. అంటే యాజ్ సచ్ను వాడిన ఈ వాక్యం కరెక్ట్ అన్నమాట. సునీత వాజ్ ది లీడర్ ఆఫ్ అవర్ క్లాస్ అండ్ దేర్ఫోర్ ఎక్స్పెక్టెడ్ సైలెన్స్ ఫ్రమ్ ది అదర్ స్టూడెంట్స్. సునీత మా తరగతి లీడర్, నాయకురాలు. ఆ కారణం చేత ఇతర విద్యార్థుల నుండి నిశ్శబ్దాన్ని ఆశించింది. యాజ్ ఏ లీడర్గా ఆమెకు సంబంధించి ఇక్కడ దేర్ఫోర్ను వాడటం ఓకే. కాబట్టి దేర్ఫోర్ను ఉపయోగించిన ఈ వాక్యము వాక్య వ్యాకరణాల రీత్యా కరెక్టే. సునీత వాజ్ అ టాలెంటెడ్ గర్ల్ అండ్ దేర్ఫోర్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ హర్ ఎగ్జామ్స్. సునీత ప్రతిభావంతురాలైన అమ్మాయి, ఫలితంగా ఆమె తన పరీక్షలలో మంచి మార్కులను పొందింది. దేర్ఫోర్ను వాడిన ఈ వాక్యములోనూ కూడా ఎక్కడ ఏ విధమైన లోపము లేదు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వాక్యములో దేర్ఫోర్ స్థానంలో యాసచ్ను వాడితే ఏమవుతుంది? సమస్య ఏర్పడుతుంది. ఎలా? లుక్ అట్ దిస్ సెంటెన్స్. ఈ వాక్యమును చూడండి. సునీత వాజ్ బ్యూటిఫుల్ అండ్ యాజ్ సచ్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఈ వాక్యం కరెక్టేనా? కాదు. ఎందుకని? వాక్యంలో సచ్కి యాంటిసిడెంట్ నౌన్ లేదు. ఈ వాక్యం కరెక్ట్గా ఉండాలంటే మీరైతే ఏ మార్పు చేస్తారు? సునీత వాజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ యాజ్ సచ్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు ఈ వాక్యం కరెక్ట్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. మీకోసం మరో ఉదాహరణ. సంధ్య ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ యాజ్ సచ్ కెన్ గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ దట్ ఎస్టీమ్డ్ కంపెనీ. రాంగ్. Is it correct? No. Why? Sanja. As what? Nobody can answer this with a noun. So there is a problem in this sentence. What to do? How to correct it? Sanja is an intelligent candidate and as such can get a good job in that esteemed company. Correct. గమనిక, సంధ్య గారి కోరిక మేరకు ప్రత్యేకంగా ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. Are you okay? Don't worry. Here is Spoken English Shelter channel for you. Thank you all for watching this video. Wish you all the best. Bye for now. Take care.